తెలంగాణ గవర్నర్ ఆర్ఎస్ఎస్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పటేల్ ద్వారా తెలంగాణకు విముక్తి వచ్చింది అని తెలంగాణ గవర్నర్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అన్నారు. అసలు తెలంగాణ గవర్నర్కి తెలంగాణ చరిత్ర ఏం తెలుసు అని ప్రశ్నించారు నారాయణ. గవర్నర్లుగా పార్టీలకు సంబంధం లేని వారిని నియమించాలి అని డిమాండ్ చేశారు నారాయణ. తెలంగాణ ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు అన్నారు నారాయణ. గవర్నర్ ఏమంటాడు? తెలంగాణ గవర్నర్ పటేల్ ద్వారానే విముక్తి అంటున్నాడు. ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా? అసలు బీజేపీకి ఏ సంబంధం ఉంది? స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన సావర్కర్ అటెండెంట్కి అయినాడు, మళ్ళీ సరైన బయట పెట్టేశాడు. ఒక్క బీజేపీ వాడు, అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు. 1925 ఆర్ఎస్ పుట్టింది, 1925 సిపిఐ పుట్టింది. కానీ ఆర్ఎస్ఎస్ పనులు నిర్వేదించి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు, ఒక్కడికి లాఠీ తగలలేదు, ఒక్కడికి బుల్లెట్ తగలలేదు. కానీ 4,500,000 మంది పోగొట్టుకున్న కమ్యూనిస్టులు ప్రజలు ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నిజాం నవాబ్ పాలన జరిగింది. నిజాం రాజశేఖర్ పరిపాలన కుదించాలి. ఆర్ఎస్ఎస్ పాల్గొనడం ఏమన్నా? పాల్గొలేదు. ఆర్ఎస్ఎస్ పాల్గొలేదు. అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొలేదు, స్వతంత్ర పోరాటానికి పాల్గొలేదు. పైపేసి వాళ్ళకు బ్రిటిష్ తొత్తులుగాను నిజాం నవాబ్ తొత్తులుగా పరిపాలించినటువంటి బానిసలు చేశారు. వాళ్ళు ఇప్పుడు అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో మనకు దేశాధికారికి వచ్చారు. వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు. ఎవరిని అప్పగిస్తున్నారు? నాన్ పొలిటికల్ అప్పగించాలా? ఫస్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అప్పగిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తే, ఆంధ్రాలో ఉన్నటువంటి గవర్నరు ఆయన బాబరీ మసీద్ సహాయం చేశాడు కాబట్టి లంచంగా గవర్నర్ పదవి ఇచ్చారు. ఇంకొక ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు గవర్నరు, కేరళ గవర్నరు అచ్చగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఫిలాసఫర్స్ వాళ్ళు.